Praise Lord everyone. Bible reading in 1 year. Day 91 September 29th. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబీ దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెరిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెరిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడనుడు ప్రయాణమేరి. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడనులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గంన వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టేకే ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడుకోలు వెంబడి వెళ్ళుమని అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణం తప్ప మరేదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునేటప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అని ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరును యవలకోత ఆరంభంలో బెత్లెహేంకు చేరిరి. ఋతు గ్రంథం 2వ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడొకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైనడలా నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్ము అనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి నేను చేను కోయువారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయువారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా కొయ్యవారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె
మోయాబు దేశం నుండి నయమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు ఆమె. నేను కోయువారి వెనుకకు పనెల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకుండా యవ్వనులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్లు తాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగినో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతే నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరగని జనమునద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానిన కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకులో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కొయ్యి వారి యొద్దకు ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకొడి మరియు ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితివో అతని పేరు బోయజు అనేను. నయోమి, బతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనేను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను అనేను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికెత్తలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిది అనేను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. 90 డేస్లో ఆదికాండం నుంచి న్యాయాధిపతుల గ్రంథం వరకు కంప్లీట్ అయింది. జూలై నుంచి 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేశాము. మీరు ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రైజ్ ది లార్డ్.